హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు కదా? వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్న వల్ల. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఉమెన్ కంట్రీ వచ్చి సంవత్సరం అయితే అయ్యింది, 1 year కంప్లీట్ చేసుకున్నాం. అందరికీ థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఈరోజు అయితే ఇది మా బిల్డింగ్, నేను చేసే వర్క్ ఇందుట్లోనే. ఇక్కడ ఎంట్రన్స్ లో స్కానింగ్ ఉంటుంది, అంటే ఏ ఫ్లాట్ కి అయితే ఫోన్ చేస్తే ఆ ఫ్లాట్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇది మాకు కార్డ్ అయితే ఉంటుంది, యాక్సెస్ కార్డు. ఆ స్కాన్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. మొత్తం 4 లిఫ్ట్ లైట్లు ఉంటాయి. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్, మిగతా బేస్మెంట్ లో ఉంటాయి. మేము ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంటాయి, అది కూడా మీకు చూపిస్తా పదండి. రోజైతే మనం కొట్లు అంటాం కదా మన భాషలోని, షాప్స్, అది కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడికి మేము రోజు నడుచుకుంటూ వెళ్తాము. మేము ఏదైనా నైట్ టైం కర్రీ వండుకున్నామంటే చపాతీకి కూడా అంత దూరం వెళ్తాం. కనిపిస్తుంది కదా, అదే మా బిల్డింగ్. మొత్తము 7 ఫ్లోర్లు. వచ్చేసాం షాప్కి. ఇదే ఇక్కడ షాపు. మన భాషలో ఇది కొట్టు అంటారు. ఇక్కడ బిస్కెట్ ప్యాకెటే 150 పైసలు, అంటే మన ఇండియాలో దగ్గర 30 రూపాయలు. ఇండియన్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏం మనం కొనలేము, తినలేము కూడా. ఇక్కడ మనీ ఇక్కడే, అక్కడ మనీ అక్కడే అన్నట్టుగా మనం తింటేనే ఏదైనా కొనుక్కోగలము. ప్రతిదీ లెక్కలేసుకుంటే పని అవ్వదు ఇక్కడ. ఇక్కడ సేమ్ యాస్టీస్ మన ఇండియాలో ఏ అయితే దొరుకుతాయో అన్ని యాస్టీస్ ఇక్కడ కూడా అలాగే దొరుకుతాయి. ఐస్ క్రీమ్స్ ఏంటి, కోన్ ఐస్ క్రీమ్స్ ఏంటి, కాకపోతే ఇక్కడ కొంచెం అమౌంట్ ఎక్కువ, 400 పైసలు, అంటే దగ్గరగా మనకి 100 రూపాయలు పైగా అవుతుంది. ఇవన్నీ పాలు, తర్వాత ఈ మురమరాలు, యాస్టీస్ మనకి ఏం కావాలన్నా సేమ్ మన దుకాణంలో షాప్స్ ఎలా దొరుకుతాయి అలాగే ఇక్కడ దొరుకుతాయి కదా. ప్రతిదీ ప్యాకింగ్లోనే, దాని రేట్ కూడా దాని మీదే ఉంటుంది. మనం అంటే 1 కేజీ 1/2 కేజీ తీసుకుంటాం, కానీ ఇక్కడ 200 గ్రాములు 300 గ్రాములు అని చెప్పేసి ప్యాక్ చేసి ఆల్రెడీ ప్యాకింగ్లోనే ఉంటాయి. మనకి ఏది కావాలన్నా చెప్పేసి తీసుకుని, మనకి చికెన్ మసాలా ఇలాంటివి ఏమన్నా కూడా మనకి అవైలబుల్గానే దొరికేస్తాయి. కొంచెం రేట్స్ ఉంటాయి, ఎందుకంటే షాపింగ్ మాల్లోకి వెళ్తే ఒక రేట్ ఉంటుంది, మామూలుగా మన దుకాణంలో కొంటే ఒక రేట్ ఉంటాయి. ఏంటో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు మా నాన్న అయితే నాకు సంతకెళ్ళి మరీ తీసుకొచ్చేవాడు. మీకు తెలిస్తే అట్లా పేర్లు కామెంట్ చేయండి. ఇక్కడ మనకి బెంగాలీలో అయితే క్యారమ్ బోర్డు ఆడుతున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకోసం నేను కొత్త కంటెంట్తో మళ్ళీ వస్తాను. Thank you friends. Bye.